ఇక్కడ విషయం ఏంటంటే చేపలు కొనుక్కోవడానికి వచ్చారు, కానీ ముక్కు ముసుకు చేపలు కొనుక్కొని పట్టుకెళ్తున్నారు. ఇది సముద్రంలో దొరికే వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ పీతలు. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. చాలా మంచిది, ఇది చాలా పెద్దది చేప. ట్యూనా ఫిష్ చిన్న సైజు కాదు ఇది. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు రామ్నగర్ ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాను. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హైదరాబాద్ ఫిష్ మార్కెట్ అని చెప్పవచ్చు. రెండు ఎలా ఉందో చూద్దాం. దీనికి తేడా ఏంటి? ఇక్కడ కనిపిస్తున్న పీతలు అయితే మాత్రం 850 రూపాయలంట. ఇవేమో 1000 రూపాయలంట. ఇవి పెద్ద ఎంత చూడండి. ఇక్కడ కూడా పీతలే ఉన్నాయి అన్న. ఎంత కేజీ ఇది? డజన్ ఎంత? మామూలుగా డజన్ కేజీ వస్తుందా? కిలోన్నర అయితే? ఓకే ఓకే. ఇవైతే తెల్లకురులు చేపలు. ఇవి ఇక్కడ మా దగ్గర అయితే చాలా తక్కువ ఉంటాయి, ఇక్కడ అయితే చాలా ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది. ఇది నెత్తళ్ళు అమ్ముతున్నారు ఇవి, కానీ యాక్చువల్గా నిజానికి ఇవి నెత్తళ్ళు అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ కనిపిస్తున్న ఈ చేప ఏదైతే ఉందో, ఈ నెత్తలు అనేది వెడల్పుగా ఉండదు. చూడండి ఒకసారి, ఇది ఇలా వెడల్పుగా ఉండదు, ఇలా ఇందులో సగం ఉంటుంది నెత్తలు అనేది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం నెత్తలు కాదు, ఓకేనా? కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది అపోలో ఫిష్. ఇది ఆ చెరువులో పెట్టే చేప. చాలా మందికి అయితే ఇష్టం ఉండదు, కానీ ఇందులో ముళ్ళు అయితే తక్కువ ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది ఇది. ఇక్కడ విషయం ఏంటంటే చేపలు కొనుక్కోవడానికి వచ్చారు, కానీ ముక్కు ముసుకు చేపలు కొనుక్కొని పట్టుకెళ్తున్నారు. ఇదైతే చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకైతే. ఉందా? ఇలా చూడండి జనాలు ఎలాగైతే ఉన్నారో. ఇక్కడ పండగకు వచ్చినట్టు వచ్చారు నిజానికి చెప్పాలంటే. చూడండి, ఇదంతా పెద్ద పెద్ద మార్కెట్. బ్యాక్ సైడ్లో ఇక్కడ కొనుక్కుంటున్నారు, కొనుక్కొని వెంటనే బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది అయితే అక్కడే ఫిషింగ్ క్లీన్ చేస్తున్నారు. ఒకసారి చూడండి మీరు కూడాను. చూడండి వీళ్ళు. అనంత కేజీ ఎంత ఇది? అవి చూడండి చాలా చీప్గా ఉన్నాయి, చాలా తక్కువ. ఫ్రెష్ కూడా ఉన్నాయి ఇక్కడ చేపలు అయితే. చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయి, చూడండి చేపలు చాలా తాజాగా ఉన్నాయి. ఇవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఇవి కూడాను. కింద కూర్చోలాగా చూడండి, చాలా ఫ్రెష్ ఉన్నాయి చేపలు అయితే. ఇదేమో 120 అంట కేజీ, ఇవి 120, ఇవేమో 100. అవి ఎంతండి? ఇది 100ఏనా? అది రూప్చంద్ చేప చూసారు కదా, ఎంత పెద్దగా ఉంది. అది చిన్న, చాలా పెద్ద సైజు. రూప్చంద్ చేప చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంచుమించు నా బాడీలోనే సగం ఉంది ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మరీ తక్కువ రేట్లు అమ్ముతున్నారు. ఇక్కడైతే 70 రూపీస్ అంట కేజీ. చూడండి ఇవి కూడా బాగానే ఉన్నాయి. చూడండి చేపలన్నీ, ఇవి కూడా చాలా బాగున్నాయి. 70 రూపీస్ కేజీ. చూడండి ఇది కేజీ 500 అనమాట. చాలా పెద్దగా ఉన్నాయి సైజు. నిజానికి కేజీ 500 అంటే నిజంగానే చీప్ రేట్ ఇది. ఎందుకంటే మార్కెట్లో చూస్తున్నాం కదా, 700, 1000 రూపాయలు, 1200 వరకు ఇది అమ్ముతున్నారు. కానీ నిజాన్ని చెప్పాలంటే ఇది మరీ పెద్ద సైజు, చిన్న కూడా కాదు. సైజు చూడండి ఒకసారి, నా చేతితో పోలిస్తే ఎంత పొడవు ఉందో చూడండి. లైవ్ ఫిష్, మళ్ళీ డెడ్ ఫిష్ కూడా కాదు. 500 కేజీ. చూడండి చేతిలో అయితే ఉండట్లేదు సరిగ్గా. ఇక్కడైతే చేపలు అయితే ప్రతి వారం దొరుకుతాయని వీళ్ళైతే చెప్తున్నారు. మంచి ప్రైస్ చేస్తారు. మార్కెట్ చేసుకున్న వాళ్ళకైతే మీరు అమ్ముతారు కదా, సేల్ చేస్తారు కదా, వాళ్ళు కూడా బెస్ట్ ప్రైస్ ఇస్తారు కదా, హోల్సేల్ ఇస్తారు కదా. హోల్సేల్ వాళ్ళు కూడా వీళ్ళైతే అమ్ముతారని చెప్తున్నారు. చూడండి ఎంత బాగున్నాయి చేపలు. చూడండి ఇవన్నీ చేపలే. బెస్ట్ ప్రైజ్, పెద్ద సైజు, బిగ్గర్ సైజు 160 రూపీస్ అంట. చాలా టేస్ట్ ఉంటుంది. ఒక 160 కేజీ అని చెప్తున్నారు వీళ్ళైతే.
ఈ పెద్ద సైజు తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఏ చేప అంటే కానీ పెద్ద సైజు తీసుకునేది చిన్నదానికంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. చూడండి ఒకసారి. నాకు ఇక్కడ చూడండి, నడవడానికి కూడా ఖాళీ లేదు. జనాలు అయితే అంత ఎక్కువ ఉన్నారు. చూడండి, మామూలుగా తీర్థయాత్రలోని మన వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ జనాలు ఉంటారు కదా, ఆ విధంగా అయితే పోట్లాడుకుంటున్నట్టున్నారు. సరే చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఈ సందులోంచి నడవడానికి కూడా వీలు లేనంత మంది జనాలు అయితే ఉన్నారు ఇక్కడ. చూడండి జనాలు ఎంత ఎంత జనాలు అంటే బాబోయ్. ఇందులో నుంచి వెళ్ళడానికి ఎంత ఇబ్బందిగా ఉందంటే అంత ఇబ్బంది. ఇక్కడ కనిపిస్తున్న చేపలు అయితే మాత్రం ఒకటేమో అక్కడ రవ్వ చేపలు ఉన్నాయి చిన్న సైజు, అది 80 రూపాయలు కేజీ. ఇవైతే మాత్రం 70 రూపాయలు కేజీ అంట. నల్ల చిత్ర అంటారు, కాకి చేపలు అని కూడా అంటారు దీన్ని. ఇది తక్కువగా దొరికే చేపలు ఇదొకటి, సముద్ర చేప. ఇది రాళ్ళలో ఎక్కువగా దొరుకుతుంది. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఇదైతే కొంచెం డ్యామేజ్ అయినట్టుంది. చూడండి, ఇవైతే కలిమిందులో ఇవన్నీ రొయ్యలు. ఇవన్నీ రొయ్యలే. ఇవే టైగర్ ప్రాను. చూడండి ఒకసారి చేపలు, రకరకాల చేపలు ఉన్నాయి, అన్ని రకరకాల చేపలు. ఇదైతే క్వీన్ ఫిష్. ఇది చూడండి, చప్పగా ఉంటుంది టేస్ట్ అయితే. ఇక్కడ అయితే సముద్ర చేపలు, ఎండి చేపలు అమ్ముతున్నారు, డ్రై ఫిష్ అమ్ముతున్నారు ఇక్కడ. చూడండి, నెత్తలు ఉన్నాయి, చీరమేన్ ఉంది. ఇవేమో నది చేపలు. ఇవి మామూలుగా చందమామ చేపలు అంటారు దీన్ని. ఇవి సోవాళ్ళు. ఇవన్నీ చూడండి ఒకసారి, ఇవన్నీ సముద్ర చేపలే, సముద్రానికి సంబంధించిన కేటగిరీ. అక్కడక్కడ నదిలో ఉన్నాయి, అక్కడ కుదురులు నదుల్లో దొరుకుతాయి అవి. చూడండి, అన్ని రకాల చేపలు ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇక్కడ మామూలుగా డ్రై ఫిష్ కూడా ఉంది, డెడ్ ఫిష్ కూడా ఉంది, లైవ్ ఫిష్ కూడా ఉంది. ప్రతి ఒక్కటి ఇక్కడ చూడవచ్చు మీరు. చూడండి, ఈ మధ్య వీటిని అయితే బాగా ఇష్టంగా తింటున్నారు చాలామంది. ఏం చేపలు అంటారమ్మా ఇవి? బొమ్మిడిలా. యాక్చువల్గా దీన్ని వీళ్ళు బొమ్మిడి చేపలు అంటున్నారు. మా వాళ్ళు అయితే మాత్రం దీన్ని వానమట్ అంటారు. ఇది జెల్లీలా ఉంటుంది. యాక్చువల్గా ఇది డెడ్ ఫిష్ గా అయినప్పుడు కానీ లైవ్ ఫిష్ గా అయినప్పుడు కానీ ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ఇది డ్రై చేసినప్పుడు ఇలా అవుతుంది గట్టిగా. వానమట్టలు అంటారు దీన్ని మా వాళ్ళు అయితే. ఇక్కడైతే బొమ్మిడాయిలు అంటున్నారు. ఒకసారి ట్రై చేయండి. ముళ్ళు అంత తక్కువ అని, ముళ్ళు అయితే ఎక్కువగా ఉండవు కానీ చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇంతకుముందు అయితే మార్కెట్లో అయితే డ్రై ఫిష్ లేవు. ఇప్పుడు డ్రై ఫిష్లు కూడా సేల్ చేస్తున్నారు ఇక్కడ. అన్నయ్య అయితే ఇక్కడ డ్రై ఫిష్ అయితే సేల్ చేస్తున్నారు. నెత్తళ్ళు ఉన్నాయి, సోవాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ నది చేపలు, డ్రై ఫిష్, నది చేపలు, సముద్ర చేపలు అన్ని కలిపి అమ్ముతున్నారు ఇక్కడ. అన్నయ్య, ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి చెప్పు. ఏ చేపలు అమ్ముతున్నారు మీరు? ఇక్కడ మెత్తళ్ళు, సావడాయిలు కానీ, చీరిన చేపలు కానీ, కొండముక్కు చేపలు కానీ, బొమ్ముడి చేపలు కానీ, మెత్తళ్ళు కానీ, రొయ్యలు, వంజరం చేప ఉంటుంది, పండుగప్ప చేప ఉంటుంది. అన్ని రకాల చేపలు హోల్సేల్ రేట్లు అమ్ముతామన్న ఇక్కడ. కాకినాడ నుంచి, వైజాగ్ నుంచి తీసుకొస్తాం. అన్ని రకాలు ఎండి చేపలు హోల్సేల్ ధరలకు అమ్ముతాం. మీకు కావాలంటే డెలివరీ కూడా ఇస్తామన్నా. ఏ చేపల కంటే ఆ చేపలు ఇస్తాము. ఈ చేపలు మంచి, చాలా తిన్నా గానీ మంచిగా ఉంటాయి. మీ క్వాలిటీ మంచి క్వాలిటీ తీసుకొస్తాం. ఈ కొంగముక్కు చేపలు అంటారన్న, తెలంగాణ ఫేమస్ ఇవి. యాక్చువల్గా ఇది కొంగముక్కు చేపలు అంటారంట వీటిని. మేమైతే కొదురులు అంటాం దీన్ని. కానీ మంచి టేస్ట్ ఉంటాయి అన్న, టేస్ట్ మంచిగా ఉంటాయని చెప్తున్నారు. చూడండి ఒకసారి. చూడండి, ఇది అంటే మంచి టేస్ట్ ఉంటాయంట. ఈ మెత్తళ్ళు, పెద్ద మెత్తళ్ళు. మెత్తళ్ళలోనే 2 రకాలు. ఇవి పెద్ద సైజు, ఇవి చిన్న సైజు, ఇది మీడియం సైజ్ అనమాట. ఇవన్నీ సోవడాలో చేపలు. చూడండి, ఇది వంజరం. ఇది వంజరం చేప. అది చూడండి, వంజరం చేప ముక్కలు ఎంత ఫ్రెష్ ఉన్నాయో చూడండి, చాలా ఫ్రెష్ ఉన్నాయి. డ్రై ఫిష్, ఇది డెడ్ ఫిష్ కాదు, డ్రై ఫిష్. ఉప్పు చూడండి ఎలా ఉంది, ఉప్పు. ఇదంతా ఉప్పే. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది.
చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, చాలా నీట్గా ఉన్నాయి, ట్రాన్స్పరెన్సీ ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. డైలీ క్వాలిటీ తీసుకొస్తాం డైలీకి తీసుకొస్తాను, వారం వారం క్వాలిటీ మారుస్తాను అంటున్నారు. పావు కేజీ 150 రూపాయలు. చూడండి ఒకసారి. ఇవి కూడా చూడండి, కాకినాడ బల్లమెత్తడి. ఇవి బల్లనెత్తలు అంటే ఇవి చూడండి, చాలా బాగుంటాయి ఇవి కూడా. వంకాయ టమాటా కానీ, ఉల్లిపాయ టమాటా కానీ, ఉల్లిగడ్డ టమాటా కానీ మొత్తం చిత్తియాను ఒకసారి. చూడండి ఇవి ఈ రెండు, ఇవేమో డ్రై ఫిష్, ఇదేమో డెడ్ ఫిష్. జెల్లీ జెల్లీగా ఉంటుంది చూడండి ఒకసారి. చూడండి ఇది జెల్లీ జెల్లీగా ఉంటుంది. ఎండిన తర్వాత ఇలా కనిపిస్తాయి, ఎండకు ముందేమో ఇలా కనిపిస్తాయి. చాలామంది అయితే వీటిని ఇలాగా పచ్చిగా ఉండేటప్పుడు మాత్రం ఇష్టపడరు, ఎక్కువ డ్రై ఇలాగే ఇష్టపడతారు దీన్ని. ఇది డెలివరీ టైంలో కూడా చాలా మంది తింటారు వీటిని. మా వాళ్ళు అయితే వీటిని చాలా ఇష్టంగా తింటారు. ఇవి నోట్లో పెట్టగానే అలా కరిగిపోద్ది. మామూలుగా దీనికి సెంటర్ ముళ్ళు కూడా చాలా మెత్తగా ఉంటుంది, ఉండి ఉండనట్టు ఉంటుంది. ఇవి డెడ్ పీస్కి అయిపోయిన తర్వాత ఇవి తెల్లగా కనిపిస్తున్నాయి, కానీ నీటిలో ఉండేటప్పుడు మాత్రం చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ఇది ఇవన్నీ కూడా సొర చేపలే, సముద్రంలో ఉండే చేపలు ఇవి. దాదా చూడండి వంజరాల చేపలు ఇవి. చెప్పాను కదా ఇవి చేపల గురించి చెప్పాను కదా, తెల్లకూరలు ఇవి. చూడండి ఇక్కడ పీతలు ఉన్నాయి, వీటిని చుక్క పీతలు, వీటి కనసలు, ఇవన్నీ కనసలు. ఇవన్నీ పెద్ద సైజు చిన్న సైజు. అది మిల్క్ ఫిష్, పాలబొంత అవి. అవేమో సాల్మన్ చేప, మాగది ఇండియన్ సాల్మన్ అంటారు దాన్ని. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అది. చూడండి అవి ఇవి కొయ్యింగ చేపలు, అవి చాలా టేస్ట్ ఉంటాయి. అవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి. ఇవన్నీ వంజరాలు, ఇవి కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయి, టేస్ట్ కూడా ఉంటాయి. సరే సార్, అవి కనిపిస్తున్నవి 500 కేజీ. ఇక్కడ కనిపిస్తున్నవేమో, అవి కనిపిస్తున్నాయేమో 250. ఇది సముద్రంలో దొరికే వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ పీతలు ఇవి. చాలా టేస్ట్ ఉంటాయి, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. చాలా మంచిది ఇది. యాక్చువల్గా ఆ చివరిన కొంటున్నారు 1000 రూపాయలకి, 800కి, 700కి. దాంతో పోల్చుకుంటే థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు. అసలు దీనికి పోల్చడానికి కూడా సరిపోదు దీంతో, అంత మంచిది ఇది నిజానికి చెప్పాలంటే. వీటినైతే మా వాళ్ళైతే చుక్కల పీతలు అంటారు. చూడండి సార్, చూడండి వంజరం చేపలు ఇవి. ఇవేమో పండుగొప్ప చేప. చూడు ఒరిజినల్ పండుగొప్ప ఇదే. ఇదేమో ట్యూనా ఫిష్ ఇది. చూడండి ఒకసారి, చూడండి ట్యూనా ఫిష్ ఎంత పెద్దదో, చాలా పెద్దది చేప ట్యూనా ఫిష్. చిన్న సైజు కాదు ఇది. ఇవేమో వైట్ పాంప్లెట్స్, ఇవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. వైట్ పాంప్లెట్స్ ఇవి. ఇదిగో పులస చేపలు చిన్న సైజు ఇది, ఇలస చిన్న సైజు ఇది. ఓకేనా? గులివింద చేపలు ఇవి, రాయి గులివింద చేపలు ఇవి 200 చెప్తున్నారు. 350 రూపీస్ కేజీ. నిజంగానే చాలా బెటర్ ఇది. మాది ఉంటే సన్నని ముళ్ళు ఉంటుంది, సెంటర్లో ముళ్ళు ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. 350 రూపీస్కి అయితే వర్త్ అని చెప్పొచ్చు నిజానికి. మా వాళ్ళు అయితే దీన్ని నల్లమొట్ట అంటారు, ఇది ఇంగ్లీష్లో అయితే సీమరల్. ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఇది కూడా. చూడండి సముద్ర చేపలు ఎంత కేజీ? 400. నిజంగా చెప్తున్నాను, 400కి అయితే మాత్రం చాలా బెటర్ అనమాట ప్రైజు. మా దగ్గర ఇది ఇంచుమించు 400-500 ఉంటుంది, 500 పైగానే ఉంటుంది ఇది. చూడండి ఈ సైజు ఎంత ఉన్నాయి చూడండి ఒకసారి. నా 2 చేతులు పెడితే ఎంత సైజు ఉన్నాయో, ఇంచుమించు సైజు ఉన్నాయి. 600 కేజీ, చాలా మంచి రేట్ ఇది. చూడండి ఇవన్నీ అవే. ఇవి మండపీతలు, ఇవి మడ్ క్రాబ్స్ అంటారు వీటిని. ఆ చివర్లో నమ్ముతున్నారు కదా, దానికంటే థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ఇవి చాలా బెటర్. చూడండి ఒకసారి, చూడండి ఇది కేజీ 450 రూపాయలంట. అక్కడ చివర్లో అమ్ముతున్నవి అయితే 700-800 నదిలో దొరికేవి. అసలు దీంతో పోల్చడానికి కూడా సరిపోవు అవి. ఎక్సలెంట్. ఇవి సార్క్ చేపలోనే చాలా రకాలు ఉంటాయి. ఇది ఒక రకమైన సార్క్ జాతిలోనే ఒక జాతి ఇది. ఇది చూడండి, ఇది సార్క్ చేపే, కాకపోతే దీనికి కొమ్ములాగా ఉంటాయి. చూడండి కళ్ళు మాత్రం సైడ్కి ఉంటుంది దీనికి. చూడండి దానికి కళ్ళు అయితే మూతి మీద ఉంటాయి, దీనికి మాత్రం 2 సైడ్లకు ఉంటాయి. ఇది సార్క్ చేప.
ఇక్కడ నుంచి ఇవన్నీ కొర్రమట్లు ఇవన్నీ. ఇక్కడ ఈ ఏరియా మొత్తం కొర్రమట్లు చూడండి. పెద్ద సైజు, ఎంత సైజు ఉన్నాయి చూడండి ఒకటి కొర్రమట్లో. ఎంతమ్మా కేజీ? 600 అంట. చాలా పెద్ద సైజు ఉన్నాయి. ఇదంతా చూడండి ఒకసారి. అన్నీ ఇప్పటి వరకు కట్ చేసి వెళ్ళారు ఇక్కడి నుంచి. అన్నీ చూడండి ఎంతమంది ఉన్నారో ఒకసారి మొత్తం అందరినీ చూడండి. వీళ్ళందరినీ ఫిష్ కటింగ్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ. అందరూ కూడా చూడండి.